ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ ఫిబ్రవరి 4 ఆదివారం, శుభకృతనామ సంవత్సరం, పుష్యమాసం, కృష్ణపక్షం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, తిథి నవమి, నక్షత్రం అనురాధ. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి విద్యార్థులకు కృషి ఫలించదు. గృహమున చికాకు తప్పదు. ఆదాయం తగ్గి నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార ఉద్యోగాల్లో కొంత నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అంచనాలు తప్పుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో కష్టపడి కానీ ఫలితం కనిపించదు. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాల్లో పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఉద్యోగాల్లో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారంలో మీ ప్రతిభ చాటుకుంటారు. మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇంటా బయట బాధ్యతల వల్ల సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. చేపట్టిన పనిలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు ఆటంకాలుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలుంటాయి. కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. తదుపరి కన్యారాశి. ఇక కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో నిరుత్సాహపరుస్తాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు తప్పవు. తదుపరి తులారాశి. ఇక తులారాశి వారికి వ్యాపార నిర్వహణలో లోపాలు అధిగమిస్తారు. సోదరుల నుండి శుభవార్తలు వర్తమానాలు అందుతాయి. నిరుద్యోగులకు అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగమున ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. ఇంటా బయట చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యాపార ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు శ్రమ ఫలించదు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దూర ప్రయాణాల వల్ల శ్రమాధిక్యత పెరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్నాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనుల్లో కష్టపడాలి, కానీ ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. తదుపరి కుంభరాశి. ఇక కుంభరాశి వారికి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన పనులు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ఉద్యోగం నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్నటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి ఉన్న అవకాశాలు అందుతాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియోల గురించి మీ సలహాలు సూచనలు ఏవైనా ఉంటే మా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు.